లంబాడి హక్కుల కోసం నిరంతరంగా పోరాటాలు చేస్తున్నామని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ అన్నారు. కర్నూలు నగరంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ జెండాను ఎగురవేసి కేకును కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడీల సమస్యల పరిష్కారం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి హైదరాబాద్లో 1997 జూలై 1వ తేదీన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత 23 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2750 గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడినట్లు తెలిపారు. గిరిజనులు మాట్లాడే గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. ఈ అంశంపై రాష్ట్రంలో పోరాటం చేస్తామని కైలాష్ నాయక్ వెల్లడించారు. ఈరోజు బంజారాల కోసం లంబాడి, సుగాలి, బాజీగర్ అయినా, లబానా అయినా, లంబాడి అయినా, సుగాలి అయినా అంతా కూడా బంజారా జాతికి సంబంధించిన ఒకే కులానికి సంబంధించిన పదాలు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేవి. లంబాడీ బ్రతుకులు చైతన్యం కోసం, లంబాడి ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం, రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు నుండి దాదాపుగా 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు లంబాడి ప్రజల జీవితాలలో వెలుగు రావాలి, లంబాడి ప్రజలు బాగుపడాలి, ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కూడా తండాలకు చేరాలి, మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వాల